వచ్చినా కూడా పిల్లలు దాన్ని ఖండించాలి. అప్పుడే ఈరోజు ఈ సమాజం ఈ అంతా బాగుంటుంది. చాలా బాగుందండి సినిమా. కమల్ హాసన్ గారు కూడా యాక్షన్ బాగా చేశారు. 6 years ఏజ్లో కూడా చాలా బాగుందండి. ల్యాగ్ అంటే ఏదో పర్వాలేదండి, అంత ల్యాగ్ ఏం లేదు. సినిమా అనేది కామనే. ఈ రోజున 70 years దాటినా సరే మనం కమల్ హాసన్ గారిని అప్రిషియేట్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే ప్రతి ఇండియన్ చూడాల్సిన మొట్టమొదటి సినిమా అయితే మనం ఇదే చూడాలి కంపల్సరీ. అందరూ ప్రతి ఒక్కరు చూడాలండి. ఈ రోజున మనం ఇప్పుడు ఇండియన్ భారతీయుడు 2 అనేది కమల్ హాసన్ గారి గురించి అనేది కాదు, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి శంకర్ గారు మటుకు. ఈ రోజున మనం ఈ రోజున తెలుగు చలనచిత్రం కాదు, అలాగే ఇండియన్ మొత్తం ఇండియా లెవెల్లో కనుక ఈరోజు చూస్తే చాలా బాగుందండి మూవీ. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి, చాలా బాగా చేశారు. ఈ రోజున మన కమల్ హాసన్ గారు అయితే 70 yearsలో కూడా మీరు చూడాలి. ఈ రోజున రజనీకాంత్ గారు అయితే ఎవరైనా పెద్దవాళ్ళు మనం అభినందించాలి, వాళ్ళని చాలా ప్రోత్సహించాలి మనం. ఈ రోజున చాలా బాగా చేశారండి కమల్ హాసన్ గారు. మ్యూజిక్ ఏం లేదండి, చాలా బాగుందండి. మీరు ఎన్ని కాదండి, ప్రతి వ్యక్తి చూడాల్సిన మెసేజ్ అండి. ఇది మెసేజ్ ఇచ్చారు ఆయన. ఏంటంటే ప్రతి భారతీయుడు ఇప్పుడు మనకు చాలా సమస్యలు ఉంటాయండి, ఆ సమస్యల గురించి చాలా బాగా ఇచ్చారు. ఈ రోజున మన తల్లిదండ్రులు తప్పు చేసినా సరే వాళ్ళని దండించాలనే ఇది చేశారండి ఈ సినిమాలో. చాలా బాగుంది సినిమా మటుకు. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి. ఈ రోజు ఏమైనా సినిమా వచ్చిందని మనం గర్వపడాలి, భారతీయుడిగా మనం 100% గర్వపడాలి. హ్యాట్స్ అప్ టు భారతీయుడు. చాలా బాగుంది. ఏం లేదు సార్, మాకైతే మంచిగా అనిపించింది. సూపర్ చాలా సూపర్. వెయిట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు చెప్తాను చాలా చాలా అద్భుతమైన సినిమా. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది ఇప్పుడున్న పరిస్థితులలో మన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా మన 2వ స్వతంత్ర పోరాటం మన ఇంట్లో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. మన పోరాటం మనం చేసుకోవాలి, మన జీవితాన్ని మనం ఇక్కడ అందరూ కెమెరాస్ అన్ని ఇటు పెట్టి సినిమా చాలా బాగుంది. మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది కమల్ హాసన్. ఒక్క నిమిషం కొంచెం సినిమా చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఎవరు నమ్మకండి. కల్కి అయితే ఏ విధంగా అయితే ఎంజాయ్ చేశారో భారతీయుడు 2 కూడా అలాగే ఎంజాయ్ చేయండి. ప్రతి సీను మనము యంగ్ జనరేషన్ యంగ్ హీరోస్ అందరినీ పక్కన పెట్టండి. ఫస్ట్ కమల్ హాసన్ గారిని అప్రిషియేట్ చేయాలా, రెండోది వచ్చి మనం శంకర్ గారి డైరెక్షన్ అప్రిషియేట్ చేయాలా. ఈ ఏజ్ లో ప్రతి సీన్ ప్రతి ఎమోషన్ సీన్ కానీ సెంటిమెంట్ కానీ మనకు వర్కౌట్ అయింది. తర్వాత మెయిన్ స్లోగా ఉందంటే ఎవడో చెప్పండి, మళ్ళీ ఇంకోసారి వచ్చి చూడమని చెప్పండి. ఒకటే మాట చాలా బాగా చేశారు. చెప్తానండి. శంకర్ గారికి కమల్ హాసన్ గారికి నా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మన భారతీయులందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాము అంతే. ప్రతి ఇండియన్ ఈ సినిమా వచ్చి చూడాలి. సినిమా బాగుందన్న, సినిమా బాగుంది. శంకర్ డైరెక్షన్ బాగుంది. శంకర్ ఇంత ఉంది భారతీయ సినిమా బాగుందన్న. సినిమా బాగుంది. హైలైట్ సీన్స్ బాగున్నాయి. కమల్ హాసన్ యాక్టింగ్ రేంజ్లో ఉంటుంది. ఇంతకుముందు మన ప్రీమియం చెప్పారు కదా, కొన్ని సీన్స్ అప్పుడు గూస్ బంప్స్ వస్తాయని చెప్పి ప్రీ సినిమా అట్లా వచ్చింది. అది అని కాదన్నా, అదేనా సినిమా అయితే బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. శంకర్ ఎప్పుడు ప్లాన్తో ఉంటుంది. లాగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని లాగ్లో ఉన్నాయి. ఇంకా ఆ సినిమాలు ఇంకెందుకు పడతాయి ఆడవు కదా. కాదు హీరోయిన్ బాగుందన్న, రఘుల్ పించింగే కదా బాగుంది. బట్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ ఓకే ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కంపల్సరీ పెరుగుతాయి. ఎందుకంటే అది కూడా పొలిటికల్ మూవీ విత్ ఫ్లాష్ బ్యాక్ కదా. మీరు చూస్తే నార్మల్గా శంకర్ గారి మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇందులో కూడా మనకి అంటే కమల్ హాసన్ కాకుండా సిద్ధార్థ్ తాలూకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఆర్ఎల్స్ అంటే ప్రెజెంట్ ఎపిసోడ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో నా వరకు ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. అన్ని హైలైట్స్ అవుతుంది. అవుతాం. సినిమా చూడండి సార్, బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 3.
డైరెక్షన్ మూవీ బాగుంది. సినిమాలో కమలాక్షన్ యాక్షన్ బాగా నటించాడు. అసలు మనం ఏమి సృష్టించమ్మా, ఏమి యాక్ట్ చేయాలనుకుంటున్నా ఆయన ఇంకా డబుల్ యాక్ట్ చేశాడు. ఇంకా 3లో ఇంకా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఫస్ట్ సెకండ్ హాఫ్లో ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాము. కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం అటు ఇటు ఉంది. థర్డ్లో మాత్రం చాలా బాగుంటుంది. లేదు స్టోరీ అనే లైన్ చాలా బాగుంది, చాలా ఏడుపు కూడా వచ్చింది, చాలా బాగుంది. ఒక్కొక్కసారి అయితే సిద్ధార్థ యాక్టింగ్ చాలా బాగుంది. మాకు ఒక్కోసారి కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి, చాలా బాగా చేశారు. బాగుంది, డిఫరెంట్గా ఉంది మూవీ బాగా. లేదు బాగా తీసాను. శంకర్ డైరెక్షన్ కనిపిస్తుంది. రీచ్ అయ్యారు, పర్లేదు. విషయం చెప్తున్నా, డైరెక్టర్ గారు శంకర్ గారు పేరు పడిన తర్వాత అందరూ వెళ్ళిపోతారేమో, వెళ్ళకండి. ఎందుకంటే అసలు సినిమా అక్కడే స్టార్ట్ అయిందనమాట. 10 minutes ఉంటుంది. ఇంకా మీరు అందరూ పేర్లు పట్టాయి కదా, అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతారేమో, వెళ్ళకండి. ఇండియన్ 2 సినిమా నిజంగా చాలా బాగుంది. మన ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పారనమాట, ప్రతి ఒక్కటి. కానీ చాలామందికి ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రాబ్లం అంటే మన మీద ఎవడైనా చెడుగా ఉంటే అది మనకి చేదుగానే ఉంటుంది కదా, అది చేదుగానే ఉంటుంది. కానీ సినిమాను మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి చిన్న ప్రాబ్లం బాగా చెప్పాడు. అసలు బాగుంది. హైలైట్స్ అంటే ఏం లేవన్న, మొత్తం కరప్షన్ గురించి ఉంది మూవీ అంతా. 1, 2 కాదు కానీ నెంబర్ 3 మీద కాన్సన్ట్రేషన్ ఉంది. లాస్ట్లో వచ్చిన అందరు కొంతమంది ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు కానీ ఇంపార్టెన్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓన్లీ కమల్ హాసన్ ఎంట్రీస్ మాత్రమే బాగుంది. సినిమా మొత్తంలో 1 man షో అంటే కమల్ హాసన్ మాత్రం. గేమ్ చేంజర్కి దీనికి కలపడానికి ఏం సంబంధం లేదు భయ్య. ఆ డైరెక్టర్ సినిమాలో చూపించడానికి ఏం లేదు. గేమ్ చేంజర్ గురించి ఇంకా టీజర్ ఏం బయటికి రాలేదు కాబట్టి దాని గురించి మనకేం తెలియదు. ఈ సినిమా ఓన్లీ భారతీయుడి గురించి మాత్రమే ఉంది. పార్ట్ 2 ఓకే, పార్ట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ 100% పెరుగుతుంది, నమ్మకం అయితే ఉంది.